ఎస్. సో ఆస్కార్ విన్నింగ్ తర్వాత కీరవాణి గారు అలాగే చంద్రబోస్ గారి విన్నింగ్ స్పీచ్ చూసి ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా హ్యాపీగా చాలా ప్రౌడ్గా ఉన్నారు. సో ఒరిజినల్ సాంగ్ కేటగిరీ కింద అవార్డ్ని సొంతం చేసుకుంది RRR నాటు నాటు అంటూ ప్రతి ఒక్కరు కూడా హాలీవుడ్లో ఫుల్గా స్టెప్పులు వేస్తూ అండ్ స్టాండింగ్ ఓవేషన్ కూడా చేశారు. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా చాలా చాలా ప్రౌడ్గా ఉంది. సో మరి మన ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ వాళ్ళ ట్వీట్స్తో కంగ్రాచులేషన్స్ అండ్ విషెస్ తెలియజేస్తూ ఉన్నారు. మొదటిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అదేంటంటే, భారతీయులందరూ గర్వపడేలా ఆస్కార్ వేదికపై పురస్కారాన్ని స్వీకరించిన కీరవాణి, చంద్రబోస్, రాజమౌళి గారికి అభినందనలు. ఈ వార్తను చూడగానే ఎంతో సంతోషించాను. ఈ అవార్డు ద్వారా భారతీయ సినిమా మరో స్థాయికి చేరింది. రామ్ చరణ్, ఎన్టీఆర్కు కంగ్రాచులేషన్స్ అని తెలిపారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎస్, మెగాస్టార్ చిరంజీవి గారు కూడా మన RRR టీంకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ట్వీట్ చేశారు. అదేంటంటే, ఆస్కార్ అనేది ఇప్పటి వరకు ఇండియాకు కలగానే ఉండేది. అయితే రాజమౌళి విజన్, ధైర్యంతో దాన్ని సుసాధ్యం చేశారు. వందల కోట్ల భారత గుండెలు గర్వంతో ఉప్పొంగిపోతున్నాయి. నాటు నాటు పాట ప్రపంచ అగ్రస్థానాన్ని నిలిచింది. RRR టీంకు పనిచేసిన ప్రతి ఒక్కరికి సెల్యూట్ చేస్తున్నా అని ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి గారు. అలాగే రానా దగ్గుబాటి కూడా ప్రతి ఒక్క సినిమాని, అంటే మన తెలుగునే కాదు హాలీవుడ్లో ఉన్న సినిమాలు ఏవైనా నచ్చితే కూడా వెంటనే ట్వీట్ చేస్తూ వాళ్ళ కంగ్రాచులేషన్స్ చెప్తారు. ఇంకా మరి మన తెలుగు సినిమా ఆస్కార్ అవార్డు తీసుకుంటే ఇంకా ఆగుతారా? ఎస్, మన రానా దగ్గుబాటి కూడా ట్వీట్ చేశారు. వావ్ వావ్, సో అమేజింగ్ అంటూ చాలా చాలా ట్వీట్స్ చేశారు. ఒకటి కాదు, రెండు కాదు. విషింగ్ టీమ్ RRR ది వెరీ బెస్ట్ టు నైట్. అంటే ముందుగానే నిన్నటి నుంచి ఆయన 1 by 1 ట్వీట్స్ పెడుతూనే ఉన్నారు. చాలా చాలా హ్యాపీగా కూడా ఉన్నారు. అలాగే రామ్ గోపాల్ వర్మ గారు కూడా ట్వీట్స్ చేశారు. ట్వీట్స్కి కేర్ ఆఫ్ అడ్రస్, ట్వీట్స్ చేస్తూనే ఉంటారు రామ్ గోపాల్ వర్మ గారు. సో ఆర్జీవి చేసిన ట్వీట్ ఏంటంటే, సార్ కీరవాణి, యూ ఆస్కార్డ్ ఇట్, కంగ్రాట్స్ టు ద కిల్లర్ టీమ్ ఆఫ్ RRR అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కూడా చాలామంది స్టేటస్లో పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారు ఎలా ట్వీట్ చేసినా, ఏం ట్వీట్ చేసినా అది ట్రెండ్ అవ్వక తప్పదు, ఖచ్చితంగా ట్రెండ్ అవుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. RRR టీమ్కి కంగ్రాచులేషన్స్ చెప్పారు. నాటు నాటు హ్యాస్ సీల్డ్ ఇట్స్ ప్లేస్ ఇన్ హిస్టరీ బై విన్నింగ్ ద అకాడమీ అవార్డ్ ఫర్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఎట్ ద ఆస్కార్. దిస్ ఈస్ ప్రాబబ్లీ ద ఫైనెస్ట్ మూమెంట్ ఫర్ ఇండియన్ సినిమా అండ్ తెలుగుస్ అచీవింగ్ ఇట్ ఇన్ ఈవెన్ మోర్ స్పెషల్ అని ట్వీట్ చేశారు. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఆస్కార్ ఫైర్ ఇది అని ట్వీట్ చేయడం జరిగింది. RRR మేకింగ్ అస్ ఆల్ ప్రౌడ్ వన్స్ అగైన్ బై బ్రింగింగ్ ఇన్ ఇండియా. నాటు నాటు విన్స్ ద ఆస్కార్ ఫర్ ద బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అంటూ సన్ రైజర్స్ హైదరాబాద్ ట్వీట్ చేయడం జరిగింది. అలాగే నారా లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు. వావ్, దిస్ ఇస్ అ ప్రౌడ్ అండ్ హిస్టారిక్ మూవ్మెంట్ ఫర్ ఇండియా. నాటు నాటు హ్యాస్ ఫైనల్లీ మెట్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్ టు అచీవ్ గ్లోరీ ఎట్ ద ఆస్కార్స్ బై విన్నింగ్ ద అకాడమీ అవార్డ్ ఇన్ ద బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీ అంటూ నారా లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు. కీరవాణి అలాగే చంద్రబోస్ గారి ఫోటోను ట్యాగ్ చేస్తూ. అలాగే వెంకయ్య నాయుడు గారు కూడా ట్వీట్ చేశారు. కంగ్రాచులేషన్స్ టు కంపోజర్ కీరవాణి గారు, లిరిసిస్ట్ చంద్రబోస్, డైరెక్టర్ రాజమౌళి గారు అండ్ ద క్రూ ఆఫ్ RRR మూవీ ఫర్ మేకింగ్ హిస్టరీ బై విన్నింగ్ ద ప్రెస్టీజియస్ ఆస్కార్ అవార్డ్ ఫర్ ద బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఫర్ ద పాపులర్ నెంబర్ నాటు నాటు అంటూ ట్వీట్ చేశారు. అలాగే మాస్ మహారాజా రవితేజ గారు కూడా ట్వీట్ చేశారు. అదేంటంటే, హిస్టరీ క్రియేటెడ్ అని. నాటు నాటు హ్యాస్ ట్రూలీ లెఫ్ట్ ఏ లాస్టింగ్ ఇంపాక్ట్ ఆన్ ఆడియన్సెస్ and will be remembered for years to come, and this prestigious Oscar RRR is a cherry on a top అని ట్వీట్ చేశారు మాస్ మహారాజా రవితేజ గారు. అండ్ కిరణ్ అబ్బవరం గారు కూడా ట్వీట్ చేశారు ప్రౌడ్ మూమెంట్ అంటూ. ఇలా చాలామంది మూవీ ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వీళ్ళు మాత్రమే కాకుండా క్రికెట్ స్టార్స్ కూడా ట్వీట్స్ చేస్తున్నారు. అవన్నీ కూడా బాగా ట్రెండ్ అవుతూ ఉంటాయి. దినేష్ కార్తిక్ ట్వీట్ చేశారు, వావ్ దిస్ ఇస్ సో గుడ్ టు సీ, నాటు నాటు ఈస్ బీయింగ్ పర్ఫార్మ్డ్ సో బ్యూటిఫుల్లీ ఎట్ ద ఆస్కార్స్ అండ్ ఇట్ రిసీవ్డ్ ఏ స్టాండింగ్ ఓవేషన్ అండ్ రైట్లీ సో హోప్ఫుల్లీ ఇట్ గెట్స్ ద ఆస్కార్ టు, ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్, గుడ్ లక్ టీమ్ RRR అని దినేష్ కార్తిక్ చేసిన ట్వీట్ కూడా హల్చల్ చేస్తుంది. ఎస్, మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కూడా తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే,
రెండు ట్వీట్స్ చేశారు. ఒకటి కంగ్రాచులేషన్స్ చెబుతూ ఎస్ఎస్ రాజమౌళి, తారక్, రామ్ చరణ్, కీరవాణి, చంద్రబోస్, ప్రేమ్ రక్షిత్, కాలభైరవ, రాహుల్ సిప్లింగంజ్, ఇలా ట్రిపుల్ ఆర్ టీమ్ అందరినీ ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. మరొకటి ఏంటంటే ది తెలుగు ఫ్లాగ్ ఈస్ ఫ్లయింగ్ హయ్యర్. వావ్, సూపర్ కదా. ఐ am filled with pride on a Telugu song that so beautifully celebrates our folk heritage, being given its due recognition internationally today అంటూ తన హ్యాపీనెస్ని వ్యక్తం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇది ఇప్పటి వరకు ట్వీట్ చేసిన ట్వీట్స్. ఇంకా ముందు ముందు ఇంకా కురుస్తూనే ఉంటాయి ట్వీట్స్ల వర్షం. కంగ్రాచులేషన్స్ చెబుతూనే ఉంటారు. నాట్ ఓన్లీ ఇండియన్స్, ప్రతి ఒక్కరు ఇంటర్నేషనల్ వైడ్గా ప్రతి ఒక్కరు కూడా విషెస్ చెప్తూనే ఉన్నారు. అండ్ ఇది ఇప్పటికీ అప్డేట్స్.